నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో ఏది జరిగినా కూడా అది కరెక్ట్ అని కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన నేతలు, అంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో రామిరెడ్డి, తను అప్పటి ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వానికి సంబంధించి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం కరెక్ట్గా నడుస్తున్నా కూడా, కరెక్ట్ టైంకి పెన్షన్స్ వేస్తున్నా కూడా అది తప్పు అని నిలదీస్తున్నారు. అసలు ఇలా ప్రభుత్వానికి సంబంధించి అంటే ఒక పార్టీకి సపోర్ట్గా ఉండడం కరెక్ట్ కాదని తెలిసినా కూడా ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఒక పార్టీకి ఎందుకు వీళ్ళు సపోర్ట్గా మాట్లాడుతున్నారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుడు రామిరెడ్డి ఎవరైతే ఉన్నారో గతంలో చూస్తే అది తను ఏం మాట్లాడినా కూడా అప్పటి ప్రభుత్వం వారికి సపోర్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది, మనం చూసాం కూడా. కానీ ఇప్పుడు తను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కరెక్ట్ టైంకి అన్నీ చేస్తున్నా కూడా తట్టుకోలేకపోతుంది, ఇంకా ఏదో కొత్త విమర్శలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకటరామరెడ్డి ఉద్యోగ సంఘ నాయకుడి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుడిగానే ఎక్కువగా చలామణయ్యాడు. అంటే ఉద్యోగ సంఘ నాయకుడు ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయపు ఎజెండాని అమలుపరచడంలోగానే అతని 5 ఏళ్ల ప్రస్థానం కొనసాగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమల్లో భాగంగానే ప్రభుత్వోద్యోగిగా ఉండి 2024 ఎన్నికల ముందు కడప జిల్లాలో బద్వేలు ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు గాను ఎన్నికల సంఘం ద్వారా సస్పెండ్ అయ్యి ఉన్నాడు. తర్వాత ఉద్యోగ సంఘాల నుంచి కనీస మాత్రపు గౌరవ మర్యాదలు కూడా అతనికి లేవు. ఎందుకు లేవు అని అంటే 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగిన రోజుల్లో వాస్తవంగా 2018 నాటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 డిఏలు పెండింగ్ ఉంచింది అన్న దాన్ని సాగుగా చూపించి ఆనాటి ఉద్యోగ సంఘ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉద్యోగ వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన ప్రచారం చేసి 2019 ఎన్నికల్లో ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. అందులో కీలక భాగస్వామి ఈ వెంకటరామరెడ్డి కూడా. అటువంటి వెంకటరామరెడ్డి 2018 నాటికి పెండింగ్ ఉన్న 2 డిఏలు సంగతి దేవుడెరుగు. ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇవ్వాల్సిన డిఏలు కూడా ఒక్కటంటే ఒక డిఏ కూడా రాష్ట్ర చరిత్రలో 5 సంవత్సరాలు పరిపాలించిన ఏ ప్రభుత్వ హయాంలో, ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఒక్క డిఏ కూడా ఉద్యోగులకి జమ చెయ్యని పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మిగిలినా కూడా ఒక్క సందర్భం కూడా విమర్శించాల. ఉద్యోగుల తరపున ప్రభుత్వంతో కొట్లాడే ప్రయత్నమే చేయలే. ఎంతసేపటికి ముసుగు యుద్ధాలు, అటకతి యుద్ధాలే తప్ప అసలు సిసల యుద్ధాలు అతని వైపు నుంచి జరగలేదనేది వాస్తవం. ప్రభుత్వంతో ఉద్యోగుల పక్షాన పోరాటమే చేయలే. ఇంకా మాట్లాడుకుంటే 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా పిఆర్సీ కమిషన్ అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో అపాయింట్ అయితే ఆ పిఆర్సీ కమిషన్ రికమెండేషన్స్ ఎంత స్థాయి రికమెండేషన్స్, ఎంత ఫిట్మెంట్ రికమెండ్ చేశారనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బయట పెట్టకుండా తాను 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సీ ఇవ్వాల్సి ఉంటే ఆ పిఆర్సీ ఇవ్వకుండా దాన్ని సాగదీసి 2022 జనవరి దాకా డ్రాగ్ చేసి 2022లో అప్పటి వరకు ప్రభుత్వం ఇస్తున్న 27% ఇంటర్మ్ రిలీఫ్ కన్నా కూడా తక్కువగా 23% ఫిట్మెంట్ ఖరారు చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించని వ్యక్తి ఈ ఉద్యోగ సంఘ నాయకుడు. అంటే అతనికి ఉద్యోగుల ప్రయోజనాల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలే ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందితే చాలు అని చెప్పని తనని నమ్ముకొని తనని సంఘ నాయకుడిగా ఎన్నుకున్న ఉద్యోగుల ప్రయోజనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి. ఎందుకు తాకట్టు పెట్టాడు? ఇతనికి ఏదో బ్యాక్డోర్ ప్రయోజనాలు ఇతనికి దక్కాయి. దీనికి ఏదో లాభం జరగకుండా తనేందుకు చేస్తాడు? 100% అతని వ్యక్తిగత స్వార్థం చూసుకున్నాడు. తనని నమ్ముకున్న ఉద్యోగులు ఏమైపోయినా పర్వాలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిఏలు ఇవ్వాల, పిఆర్సీ మోసం చేశారు, సిపిఎస్ రద్దు చేస్తానని వాగ్దానం చేసి 5 ఏళ్ళు దాన్ని తొంగలో దొక్కేశారు. ఆఖరికి ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ డబ్బులు కూడా డైవర్ట్ చేశారు. అప్పట్లో ఆశా వర్కర్లు కూడా విజయవాడ ఒక ఆశా వర్కర్లు ఇవే కాదు,
నేను అనేది ఏమంటే ఉద్యోగులకి ఇవ్వాల్సిన ఏ ఒక్క ప్రయోజనాన్ని సక్రమంగా ఇవ్వాల. ఆఖరికి ఉద్యోగులకి చెల్లించాల్సిన హెచ్ఆర్ఏ దాంట్లో కూడా కోతలు వేశారు. అవును అవును అవును. ఇట్లా వేధింపులకు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనని వెంకటరామరెడ్డి చివరికి ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపుకి ప్రచారం చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. అంటే ఇక్కడ ఏంటి అర్థమవుతుంది, అతనికి ఉద్యోగ ప్రయోజనాలు ఏమాత్రం పట్టవు, అతనికి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభుత్వ పాలసీని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఉదయం 5 గంటల నుంచి పెన్షన్ ఇవ్వాలి అనేది ప్రభుత్వం తీసుకున్న ఒక పాలసీ డెసిషన్. ఏ ఉద్యోగికి ప్రభుత్వ పాలసీని ప్రశ్నించే అధికారం లేదు. నీకు ఆ ప్రభుత్వంతో ప్రభుత్వ విధానాలతోటి నచ్చకపోతే రాజీనామా చేసి బయటకు వెళ్ళిపో. నీకు నచ్చిన రాజకీయ పక్షంలో చేరి ఆ రాజకీయ ఎజెండాను అమలుపరచుకో. అంతేగాని ప్రభుత్వోద్యోగిగా కొనసాగుతా బిజినెస్ రూల్స్ని అతిక్రమించి ప్రభుత్వోద్యోగిగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ పాలసీస్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు. మీ ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలు ఏమైనా ఉంటే నీ ఫిట్మెంట్ ఖరారో ఐఆర్ లేటో డిఏల గురించో ఏదైనా ఇష్యూ ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించుకో. అది కూడా నీకు ఉద్యోగ సంఘ బాధ్యత ఉంటేనే. నువ్వు సస్పెన్షన్లో ఉన్నావు, దానికి తోడి వాళ్ళ ప్రభుత్వ పాలసీని ప్రశ్నించినందుకు. పైగా ఏమంటున్నాడు, ప్రభుత్వోద్యోగులని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి, భవిష్యత్తులో సమాధానం చెప్తామంటున్నాడు. అంటే ప్రభుత్వోద్యోగులని ఉదయం 5 గంటల నుంచి నెలకి ఒక్కరోజు పెన్షన్ పంచేది. నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు వాళ్ళని ఉదయం 5 గంటలకు లేచి మీరు డ్యూటీ చేయమని చెప్పట్లా. ఆ పెన్షన్ పంపిణీ అనేది ఒకే ఒక రోజు జరుగుద్ది. లేదంటే ఆయన కొంచెం మిగిలింటే మరుసటి రోజు పంపిణీ చేస్తారు. ఆ వర్గాలు చాలా సంతోషంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వెంకటరామరెడ్డి గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఏ ఉద్యోగికి 1వ తారీఖు జీతం అందలా, ఏ రిటైర్ అయిన ఉద్యోగికి 1వ తారీఖు పెన్షన్ అందలా. కానీ ఈ ప్రభుత్వం తాను పదవి బాధ్యతలు చేపట్టిన 19 రోజులకు వచ్చిన మొట్టమొదటి జూలై 1వ తారీఖు రోజునే ప్రతి ప్రభుత్వోద్యోగికి 1వ తారీఖు జీతం ఇచ్చారు. ఇతను రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వోద్యోగిగా కొనసాగుతూ రాజకీయ విమర్శలు కనుక చేసిన పక్షంలో రాజకీయాల్లో భాగస్వామి అయితే ఒక్క క్షణం కూడా తన పదవిలో కొనసాగడానికి వీలేదు. అతనికి ఆ ఉద్యోగం చేసే హక్కు అర్హత లేవు. కాబట్టి 100% ఈ విషయంలో ప్రభుత్వం అతని మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. అతన్ని సస్పెన్షన్కి పరిమితం చేయకూడదు. ఇమ్మీడియట్గా అతని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి. డిస్మిస్ చేయటమే కాదు, ఈ విధంగా తన అంటే ఉద్యోగ ధర్మాన్ని మీరినందుకు అవసరమైతే క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా బిగిన్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ సస్పెన్షన్లో ఉండి ఉద్యోగ సంఘ నాయకుడిగా ఈ మధ్య జరిగిన సచివాలయంలో క్యాంటీన్ కమిటీ ఎన్నికల సందర్భంగా ఇతను అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ ఇచ్చాడు అని చెప్పని ఎక్సైజ్ వాళ్ళు దాడి చేసి బాటిల్స్ రికవర్ చేసుకొని ఇతని మీద కేసు నమోదు చేశారు. ఇతనే ఈ పార్టీ ఇచ్చాడు అని చెప్పని. కాబట్టి ఆల్రెడీ క్రిమినల్ కేసులు నమోదైనప్పుడు ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇమీడియట్గా బిగిన్ చేయాలి ఇతని మీద. ఒక్క క్షణం కూడా వీళ్ళని మళ్ళీ సచివాలయం గేటు ఛాయలు కూడా రానికుండా తరిమి కొట్టాలి. చూద్దాం ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన వస్తాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్.